ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, కొద్ది రోజులుగా నీ మనసు ఒక్క విషయం గురించే పదే పదే ఆలోచిస్తుంది కదా. ఇక ఇప్పుడు అందుకు నా సమాధానం ఏంటో స్పష్టంగా చెబుతాను. జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నానమ్మా. ఒక తండ్రిగా అది నా బాధ్యతే కదా చెప్పు. మరి నువ్వు ఎందుకు భయపడతావు, ఎందుకు దిగులు పడతావు? కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను. అన్నిటినీ నేను మారుస్తాను అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ మనసులో కొద్ది రోజులుగా ఒక విషయం గురించే పదే పదే తలుచుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఈరోజు నీ బాబా సమాధానం చెప్పడానికి వచ్చేశాను. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయొద్దు తల్లి, విను. ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేస్తున్న ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చేశాను. వింటావు కదా తల్లి? ఇక అలక్ష్యం చేయకమ్మా. వినకపోతే రేపు ఖచ్చితంగా బాధపడాల్సిందే, గుర్తుపెట్టుకో. ఎవరైతే ఎక్కువ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అలానే ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో, అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైన జీవితం ఉంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, పూర్తిగా నన్ను నమ్ము చాలు. ఖచ్చితంగా నీకు అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని కలిగిస్తాను. ఈ జీవితాన్ని నాకు ఇలా కావాలి బాబా అని నువ్వు నన్ను ఒక్కసారి ప్రార్థిస్తే చాలు, నేను అచ్చు అలానే ఉండేలా చేస్తాను. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండేలా నేను దీవిస్తాను. కాబట్టి చేతనైనంత సాయం చేస్తూ ఉండు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నా బిడ్డలు ఎవరైతే సతమతం అవుతూ ఉన్నారో, సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే వెంటనే బయటపడేస్తాను. మంచి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళ కుటుంబం గర్వపడేంత స్థాయిలో నిన్ను ఉంచుతానమ్మా. కాబట్టి నువ్వు ఏ కోరిక అడిగినా సరే నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మరి ఇది నా బాబా దగ్గర పెట్టచ్చా పెట్టకూడదా అని ఎలాంటి రూల్స్ ఏమీ కూడా నీకు ఏమీ లేవు తల్లి. నిశ్చింతగా నువ్వు నీ బాబాకి చెప్పాల్సింది ప్రార్థనగా పెట్టు. నిన్ను నేను నీ కష్టాల నుంచి బయటపడేసి నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. అన్నీ నీ తండ్రి చేతిలోనే ఉన్నాయని నీకు తెలుసు కదా. నువ్వు అడిగినా అడగకపోయినా నీ కర్మఫలాలు తీరిన సమయాన్ని బట్టి నేను అద్భుతమైన మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. వాటి నుండి నువ్వు త్వరగా బయటపడాలంటే, నువ్వు తెలుసో తెలియకో చేసే పాపకర్మల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే నీకు ఉన్న ఒకే ఒక్క మార్గం నీ సాయి నామస్మరణ. అవును తల్లి, నువ్వు పఠించే నీ సాయి నామం చాలు, నీ కష్టాలన్నిటి నుంచి నిన్ను వెంటనే బయటపడేస్తాను. నువ్వు అనుభవించాల్సిన కష్టకాలం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక నువ్వు అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. ఇక ఆ రోజులు త్వరగా రావాలి అంటే ఖచ్చితంగా నీ సాయి చల్లని కంటి చూపు నీపై ఎప్పుడూ ఉండాలి. నీ తండ్రి దీవెనలు నీపై ఎప్పుడూ ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నీకే కాదు, నీ కుటుంబంపై ఉండేలా కూడా నేను చూసుకుంటాను తల్లి. నా సంరక్షణలోనే, నా కను సైగల్లోనే నువ్వు తిరుగుతూ ఉంటావమ్మా. నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీ చెయ్యి వదలను. కష్టకాలంలో ఉంటావా, అస్సలు విడిచిపెట్టను. ఇక నీ జీవితంలో నీకున్న సమస్యలన్నిటినీ కూడా తొలగించేస్తాను. అందుకే నేను ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నానమ్మా. నువ్వు నా నీడలో ఉన్నావు కదా, చాలా భద్రంగా ఉంటావు. నీ చుట్టూ నీ బాబానే తిరుగుతూ ఉన్నారు.
భయపడకు. నీ మనసు చాలా స్వచ్ఛమైనది అని నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ నీతో ఉన్నాను. నా ఆశీస్సులు అన్నీ కూడా నీకు, నీ కుటుంబ సభ్యులకు అందిస్తున్నాను. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో? నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించు చాలు. నీకు ఎలాంటి అపాయం రాకుండా నేను చూసుకుంటాను. ఎలాంటి కష్టాలు ఉండవు. నీ తండ్రి నీడలో నువ్వు చల్లగా ఉంటావు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆజ్ఞ అని గుర్తుపెట్టుకో. ఏమాత్రం కూడా పెడచెవిన పెట్టావా, తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది విన్నావంటే ప్రశాంతంగా నిద్రిస్తావు. సరేనా? ఇన్ని రోజులు ఈ కష్టం అనేది, ఈ సమస్య అనేది, ఈ ప్రశ్న అనేది నీ మనసుని తొణిచి వేస్తుంది కదా. దానికి నీ తండ్రి ఇచ్చే సమాధానం విను. నీ మనసు తేలిక పడుతుంది. నీ తండ్రి మాటలను విన్నావు అంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇది నీకైన వార్త. నువ్వు నన్ను కోరింది నీకు అందించబోతున్నాను. ఇక దిగులు పడకు. నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఇది నీకు అవసరమైంది, ఇష్టమైంది, ఖచ్చితంగా జరగాల్సింది. నువ్వు నన్ను కోరే ప్రతిరోజు కూడా నన్ను అడిగే కోరిక తీరబోతుంది. అవునమ్మా, నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది. నీ బాబా చెప్పేది కాస్త శ్రద్ధగా విను చాలు. ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుందమ్మా. నువ్వు నన్ను కోరింది కోరినట్లు జరిపిస్తాను. ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, అసలు నా కోరిక తీరుతుందో లేదో, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఇలా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. అవునా? ఇక అన్నిటినీ వదిలేసేయమ్మా. నీ మనసుని గాయపరుచుకోకు, ప్రశాంతంగా ఉంచుకో. ఒక్క విషయం తల్లి, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ? ఎప్పుడూ కూడా బాధపడొద్దమ్మా. ఆ సమస్యకు పరిష్కారం నువ్వు ఆలోచించాలి, అన్నీ తెలుసుకోవాలి. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? ఇలా చూడు, మనిషికి గాయమైతే ఏదో ఒక మందిచ్చి బాగు చేసుకోవచ్చు. అదే మనసుకి గాయమైతే, ఆ మనసే పగిలిపోతే దాన్ని అతికించలేము కదా. తిరిగి మళ్ళీ అది మొదటికి రావాలి అంటే చాలా కష్టం. మనసుకయ్యే గాయం మానడం చాలా కష్టమమ్మా. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి బోలెడు సమయం పడుతుంది. అందుకే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా తీసేసే, ప్రశాంతంగా ఉంచుకో. అలా చేసే బాధ్యత మాత్రం నీదే తల్లి. నేను రోజు చెప్పేదే ఇప్పుడు కూడా చెబుతాను విను. నీ మనసులో ఉన్న కష్టం, బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచి, నా పాదాల దగ్గర శరణాగతి పొందు. క్షణంలో నీ మనసు తేలికైపోతుంది, ప్రశాంతంగా ఉంటావు. ఇక అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు. సరేనా? అలా నువ్వు చేయకపోతే, ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా వస్తుంది. విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు? ఆలోచించు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. కాలం చాలా విలువైనది అని తెలుసుకో. ఏం జరిగినా సరే లక్ష్యాన్ని మాత్రం అస్సలు ఆపుకోవద్దు. కేవలం భగవంతుణ్ణి నమ్ము. నీకైన సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది. మంచి దారి కనపడుతుంది. సరేనా? నువ్వు ఏం చేయాలో కూడా నీకు నేను తెలియపరుస్తాను. నన్ను నమ్మిన నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానమ్మా. నువ్వు నన్ను కోరినవన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను. ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ, మాట్లాడుతూ, ప్రతి క్షణం సాయి నామాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో
వాళ్లతో నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఆ బిడ్డల చేతిని నేను అస్సలు వదలను. అలానే నీ చెయ్యి కూడా వదలను. నన్ను నమ్మిన వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తానమ్మా. 7 సముద్రాలు దాటైనా సరే ఖచ్చితంగా వెళ్తాను. ఇక నువ్వు భయపడకు, దేని గురించి బాధపడకు, ఆలోచించకు. నీకు తోడుగా నేనున్నాను, నీ సాయి ఉన్నారు. ఎప్పటికీ కూడా నీ చెయ్యి వదలను తల్లి. నీకు మంచి దారిని నేను చూపెడతాను. ఇక నీకైన కాలం వచ్చేసింది. సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. ఆ ఆనందంతోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి వస్తావు. ఇక నీకు ఆనందమేగా. నీ మనసులో ఉన్న ఆవేదనంతా పక్కన పెట్టుమ్మా. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు భయమమ్మా? ఎలాంటి ఆలోచనలున్నా సరే అన్నిటిని విసిరి దూరంగా పడేసే. నీ బాబా అన్నిటిని సరిచేస్తారు. నీ జీవితాన్ని చక్కదిద్దుతానమ్మా. అవును తల్లి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు. నీ మనసులో ఏదైతే దిగులుతో నువ్వు కూర్చొని ఉన్నావో అన్నీ తీసి పక్కన పడే. అవి నీకు అవసరం లేదు. మొత్తం నా పాదాల దగ్గర పెట్టు. నువ్వు నా పాదాల దగ్గర శరణు పొందు చాలు. నువ్వు నా బిడ్డవి కదా, అన్నీ నీ బాధ్యతలు నేను తీసుకుంటాను. అలానే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి. ఒకే ఒక్క విషయం బిడ్డ గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా నీకు కంగారుగా ఉన్నా, భయం వేసినా సరే నా సచ్చరిత్రని వింటూ ఉండు. సాధ్యమైతే నా నామాన్ని పఠిస్తూ ఉండు చాలు. అదేం పెద్ద కష్టం కాదుగా. బాబా అని పిలవడం 2 అక్షరాలు. నీకు అస్సలు కష్టం కాదు. అనుక్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. నా బిడ్డలు ఎవరైతే నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో, నా గురించి ఆలోచిస్తూ ఉంటారో, నా కథల్ని వింటూ ఉంటారో, వారి కష్టాలను తీర్చడం నా బాధ్యత. దానికోసంగా నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను, వెళ్ళే తీరుతాను. ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు మన కోసంగా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చేశారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందేని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.